ఎబోలా వైరస్ తో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలకు పూనుకుంది. విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించింది. అంతేకాకుండా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఇక దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వినిపించే ఒకే ఒక వైరస్ ఎబోలా వైరస్. ఆఫ్రికా ఖండంలోనే ఇప్పుడు ఉధృతంగా ఏదైతే వైరస్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. చూసుకుంటే ఇప్పటికే ఒక జ్వరంతో పాటుగా వచ్చినటువంటి ఈ యొక్క వైరస్ లో పాటుగా ఆఫ్రికా ఖండంలోనే పలువురు చనిపోయినట్లు కూడా సమాచారం. అది చూసుకుంటే ఇప్పటికే ప్రపంచ దేశాలతో పాటుగా మన భారతదేశం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. వైద్యాధికారులు కూడా ఇప్పటికే పలు సూచనలు చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. విశాఖలో ఉన్నటువంటి విశాఖ విమానాశ్రయంలో కూడా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే పలు సూచనలు చేసిన పరిస్థితి అయితే నెలకొంది చూసుకోవచ్చు. ఆఫ్రికా ఖండంలోనే ఈ తరహా ఎక్కువగా ఏదైతే ఈ యొక్క వైరస్ ఉన్న నేపథ్యంలోనూ కూడా అధికారులు కూడా అప్రమత్తమైనట్లు సమాచారము. అదేవిధంగా ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఇప్పటికే కూడా పలు సూచనలు కూడా చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలలో కూడా ఈ యొక్క ఎబోలా వైరస్ విస్తృత కేసులు, మరణాలు అదేవిధంగా నమోదు ఎక్కువ నేపథ్యంలో రాష్ట్రంలోని సరైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే సత్యకుమార్ యాదవ్ అయితే వాళ్ళు సూచనలు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని చెప్పారు. అది చూసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా ఎయిర్పోర్ట్ అథారిటీ సహకారంతో ఆయా దేశాల నుంచి విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు కూడా పర్యాటకులు కూడా వైరస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనం చూసుకుంటే విశాఖ విమానాశ్రయంలో కూడా చూసుకుంటే అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. ఈ వాతావరణ పరిస్థితి చూసుకుంటే విశాఖలోని ఏదైతే విశాఖ విమానాశ్రయంలో అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తల పరంగా ఆయా భద్రతా రీత్యా ఏదైతే ఆరోగ్య శాఖ తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా మార్గదర్శనం అనుగుణంగా ఎయిర్పోర్ట్ అథారిటీ సహకారంతో ఆయా దేశాల నుంచి విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయం వచ్చే ప్రయాణికులు అదేవిధంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు కూడా వివరించారు. చూసుకుంటే వైరస్ లక్షణాలు కలిగిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి వారికి దగ్గరగా ఉన్న వారికి వైద్య పరీక్షలు చేయాలని కూడా అధికారులు అయితే ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఆదివారం కూడా ఇదే పరిస్థితి కూడా నెలకొన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమైన నేపథ్యంలో కూడా చూసుకుంటే విశాఖ ఓడరేవు అధికారులతో కూడా మాట్లాడి ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసినట్లు కూడా అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఎబోలా విషయంలో కూడా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తీసుకోవాలని చర్యలపై కూడా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి ఎదుర్కొంది. కేంద్రం నుంచి వస్తున్న సమాచారాన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే పంపినట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న నగరాల్లో కూడా బోధనాసుపత్రుల్లో కూడా చూసుకుంటే ఐసోలేషన్ వార్డుల్లో కూడా 15 పడకలను కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా పీపీఈ వైరస్ నిర్ధారణ పరీక్షల కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని కూడా అధికారులు అయితే ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి అయితే నెలకొంది. అత్యవసరమే తప్ప ఆ 3 దేశాలకు వెళ్లొద్దని కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశించిన పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే ఎబోలా తీవ్రత అధికంగా ఉన్న కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని కూడా అధికారులు అయితే ఇప్పటికే వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఎయిర్పోర్ట్లు, ప్రవేశ కేంద్రాల పర్యవేక్షణ కూడా పెంచాలని కూడా అధికారులు తెలుపుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే పర్యవేక్షణ జ్వర లక్షణాలు ఉన్న ప్రయాణికులను గుర్తించి పరీక్షించాలని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇప్పటికే కూడా ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ కమిటీ ఈ నెల 22 కూడా ఇప్పుడు సూచించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ కూడా విడుదల చేసిన నేపథ్యం కూడా మనకి తెలుస్తుందని చూసుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈ తరహా ఏదైతే ఎబోలా వైరస్ పై కూడా అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు ప్రభుత్వం సూచిస్తున్నట్టు ఏదైతే సలహాలు అదే సంప్రదింపులు వైద్యులు అదేవిధంగా వైద్యాధికారులు సూచిస్తున్న సలహాలు సంప్రదింపులు కూడా ప్రజలు కూడా తప్పకుండా సూచించాలని కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనా ఈ వైరస్ పై కూడా ప్రజలు కూడా ఒకవైపు కూడా సూచనలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే సూచనలు ఇస్తున్నా ఆదేశాలను కూడా తప్పక పాటించాలని కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని కూడా మనం రకంగా చెప్పవచ్చు. ఈ యొక్క ఎబోలా వైరస్ పై కూడా ప్రజలు కూడా ఒకవైపు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రానున్న కాలంలో కూడా ఇది వైరస్ కూడా ప్రపంచవ్యాప్తంగా రాకున్న నేపథ్యంలో కూడా ముందస్తుగా దేశవ్యాప్తంగా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్ తో నరసింహ, ప్రైమ్ 9.